చిన్నప్పటి నుంచి పల్లెవులున్న అన్నం అంతా అయిపోయినా కూడా ఇగో గీ ఆకులు కడుపులో పోవాలంటే మాత్రం పానం మీదకి వస్తదుల్లా. మరి గది ఏ ఆకో కాదు, మన అందరికి తెలిసిన కరివేపాకు. అగో చాలా మంది అన్నం తినేటప్పుడు కూరలో ఉన్న కరివేపాకు ఆకులను భద్రంగా ఏరి పక్కకు పెడుతుంటారు. కానీ కరివేపాకుని ఇంకోసారి తినకుండా మాత్రం ఉండకుర్రి. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టినా దొరకని ఆరోగ్యం కరివేపాకును వదలకుండా తినడం వల్ల దొరుకుతది. ఇక రోజు 4 కరివేపాకు ఆకులను నమిలి తిన్నా, కూరలో వేసుకొని క్రమం తప్పకుండా తిన్నా చుండ్రు సమస్యలు తగ్గి జుట్టు ఊడిపోకుండా బలంగా ఉంటది. మళ్ళా కరివేపాకును తినడం వల్ల అందులో ఉండే విటమిన్ ఏ అనేది కళ్ళు మంచి కనబడటానికి మస్తు పనిచేస్తది. ఇక కరివేపాకు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెను బండరాయి లెక్క మార్చి గుండెకు ఎలాంటి జబ్బులు రాకుండా రక్షిస్తది. మళ్ళా కిడ్నీలని, చర్మాన్ని, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచి జీర్ణశక్తిని పెంచి గ్యాస్ సమస్యలని ఉత్తా తగ్గిస్తది. ఆకలి మందగించిన పిల్లలకు కరివేపాకును ఎండబెట్టి దంచి పొడి చేసి రోజు కొంచెం అన్నంలో కలిపి తినిపిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. గిన్ని ఉపయోగాలున్న కరివేపాకుని పల్లెంలో పక్కన పెట్టి మీ దోస్తుకి ఈ వీడియోని షేర్ చేయుర్రి.